చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అఖండ 2 మరొకసారి అఖండ విజయం సాధిస్తూ ఫ్యాన్స్ అందరినీ మెప్పించింది. నిజానికి ఇందులో ఒక్క ఎలిమెంట్ సూపర్ న్యాచురల్గా ఉంది అంటే అది తప్పు. బికాస్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకరు తమన్, ఒకరు కోర్స్ బాలయ్య బాబు గారు, అండ్ ఇంకొకళ్ళు బోయపాటి శ్రీను గారు. సో ప్రస్తుతం చిత్ర సంగీత దర్శకులు, సంగీత సెన్సేషన్ అని చెప్పచ్చు, తమన్ గారు మనతో ఉన్నారు. వెరీ హ్యాపీ టు టాక్ టు హిమ్. తమన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఒక్కరైతే మాస్ తమన్ గారు, ఇద్దరైతే ఊరమాస్, ముగ్గురు కలిస్తే వేరే ఊరమాస్. సో వెల్కమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో ఎలా ఉంది అఖండ 2? ఈ క్వశ్చన్ అడక్క మానలేను. అసలు మ్యూజిక్ అయితే అదరగొట్టేసింది, శివతాండవం అంతా కూడా. ఈ అఖండ 2 అదే నేను బోయపాటి గారు ద డే వన్ వీ స్టార్టెడ్. ఫస్ట్ అఖండ వాజ్ సర్ప్రైజ్, ఇది రిప్రైజ్. సో దీన్ని ఎలా మళ్ళీ దానికి ఈక్వల్గా మ్యాచబుల్గా ఎలా తీసుకెళ్ళాలి, ఓకే, బికాజ్ అఖండ అనేది ఒక సిరీస్ అయిపోయింది కాబట్టి. సో అది లైఫ్ టైం ఇంకా అఖండ 4, అఖండ 5 ఇంకా దాన్ని ఎంతైనా దానికి బలం పెంచుతూ వెళ్ళొచ్చు. సో అఖండ ఇస్ లైక్ అవర్ అవెంజర్స్ ఇన్ శివుడు ఫామ్. సో బోయపాటి గారు లైక్ పుట్ ఇట్ బెస్ట్, అంతే. పీపుల్ విల్ లవ్, విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. కంపారిజన్స్ వస్తాయి, బట్ దిస్ అఖండ విల్ హ్యావ్ ఇట్స్. అంటే ఫస్ట్ దాంతో కంపారిజన్స్ వస్తాయి. ఆబ్వియస్లీ సక్సెస్ అయిన సినిమాతో ఇప్పుడు బాహుబలి 1 రిలీజ్ అయింది, 1 అంత లేదురా 2లో అన్నారు, బట్ 2 took its stride. సో అలా ఇనిషియల్గా కొన్ని హికప్స్ ఉండొచ్చు, బట్ హీ మేనేజ్ రియల్లీ గుడ్. బోయపాటి గారు ఎంత సార్, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ రియల్లీ ఎగ్జైటెడ్. అంటే ఆయన టువర్డ్స్ సినిమా ఎలా ఉందో దానికి 100% ప్రాణం పెట్టేశాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలయ్య గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఏంటి మీ రెస్పాన్స్ ఏమిటి? అది ఎప్పుడు ఆ ఫ్రిక్షన్ నాకు బ్రెయిన్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఇట్ విల్ టేక్ అట్స్ ఫుల్ తీసేసుకుంటుంది. ఇంకా 70mm మనం థియేటర్ని మనం ఎలా సౌండ్తో నింపగలము. సో ఇంకా అన్ని ఫ్రీక్వెన్సీస్ లాక్ చేసి పంపిస్తాం. అది బాలయ్య గారు ఇస్ టేకింగ్ దట్ మ్యూజిక్ ఆల్సో. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టేకింగ్ దట్ మ్యూజిక్ ఆల్సో. అండ్ ఎక్కడో మా ఇద్దరికి ఆ సౌండ్ సింక్ అనేది బాగా జరిగింది. మేబీ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ సో మెనీ ఫిల్మ్స్ విత్ బాలయ్య గారు, అండ్ దట్ ఒక ఇంత యాక్టర్స్ ఇంత చాలా రోజులుగా ఒక 50 yearsగా మనం చూస్తున్న బాలయ్య గారిని ఎలా ఇప్పుడు అనిరుద్ధ్కి రజనీకాంత్ ఎలా ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాడో అలా నాకు బాలయ్య గారిది ఒక ఎక్స్పెరిమెంటల్గా వర్క్ జరుగుతుంది అనమాట. సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ స్పేస్ ఆఫ్, అంటే ఎవ్రీ బాలయ్య గారి ఫిల్మ్ ఇస్ 10th exam ఫర్ అస్, అంతే. ఇంతమంది సూపర్ స్టార్స్తో వర్క్ చేస్తారు మీరు, ఒక్కొక్కరికి వేరియేషన్. అసలు మీ సినిమాల జాబితా చూస్తే 16 ఏళ్లలో మీకు 150 సినిమాల దాకా వచ్చాయి. దగ్గర 149 176 అయింది. మా లెక్కలన్నీ తప్పు అయితే. అంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తున్నట్టు నాకు తెలియదు. మీకు ఎలా కుదురుకుంటుంది అసలు? నేను లెక్క అవన్నీ చూసింది లేదు యాక్చువల్లీ. నిజంగా నాకు అరవింద సమేత చూసేటప్పుడు నాకే తెలియదు 100th ఫిల్మ్ అని, నేను లెక్కే తెలియదు. తర్వాత నాకు మన IPRS సొసైటీ నుంచి నాకు లెటర్ పంపించారు, కంగ్రాట్స్ మీ 100th ఫిల్మ్ అరవింద సమేత అని. వాళ్ళు IPRS అప్పుడు యాక్టివేట్ అయింది, ఇండియన్ పర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. జావేద్ అఖ్తర్ గారు, శంకర్ మాధవన్ గారు, మన సాహితీ గారు, లిరిక్ రైటర్ సాహితీ గారు, వీళ్ళందరూ కూర్చుని దే వన్ ద లా ఆఫ్ గెటింగ్ అవర్ ఇది రాయల్టీ అనమాట. అప్పుడు దే గేవ్ ద రికగ్నిషన్, మీ 100th ఫిల్మ్ కంగ్రాచులేషన్స్. అప్పుడు త్రివిక్రమ్ గారికి వెళ్ళి చెప్పాను, సార్ 99 సినిమాలు పట్టింది నాకు మీ దగ్గర రావడానికి, మీ చెవుల దగ్గర రావడానికి అని చెప్పి. సో దట్స్ వేర్ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. సో వెరీ వెరీ ఎక్సైటింగ్. అండ్ నేను లెక్కలు ఐ డోంట్ సీ, ఐ జస్ట్ వర్క్. అంటే మీకు సెపరేట్ టీమ్స్ ఉంటాయా? ఒక టీం ఒక తమన్ గారి నుంచి మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే అంటే రామ్ చరణ్ గారు, ఇక్కడ బాలకృష్ణ గారు, ఇంకేంటి అందరు పేర్లు వచ్చేసాయి, జూనియర్ NTR గారు. అంటే దేర్ ఇస్ నోబడీ యూ హ్యావ్ నాట్ వర్క్డ్ విత్. ఎస్. సో నౌ ఇట్స్ కంప్లీట్. సో హ్యాడ్ ఒక పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు హ్యాడ్ రాజాసాబ్ తోటి ఉంది. సో రాజాసాబ్తో కంప్లీట్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ యాక్టర్స్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. హౌ డు యూ షో వేరియేషన్? అంటే ఒక తమన్ గారు కాబట్టి మ్యూజిక్ ఒకేలా ఉంటుందంటారా? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి మారుతుంటాయి. ఎవ్రీథింగ్ చేంజెస్. బాడీ లాంగ్వేజ్ మారుతూ ఉంటాయి. ఒకరిలాగా ఇంకొకరు కొట్టలేం, చేయలేం.
అది ఒక డిజైన్ తీసేసుకుంటుంది. కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తారా? అది అసలు అది చెప్పలేను, అది ఇట్స్ నాట్ ఎక్స్ప్లెయినబుల్ ఇన్ వర్డ్స్. సో అసలు అయితే వేరియేషన్కి దేర్ ఇస్ నో లాంగ్వేజ్, యూ జస్ట్ ఇన్స్టింక్టివ్లీ షో ఇట్. ఇప్పుడు మహేష్ బాబు గారికి కూర్చున్నప్పుడు అదేదో డిఫరెంట్ అయిన ఒక మోడ్ తీసుకుంటుంది, అదేదో ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తీసుకుంటుంది. లైక్ దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు, గుంటూరు కారం, సర్కారు వారి పాట, ఇట్ టుక్ ఇట్స్ ఒక రూట్ తీసుకుంటుంది. ఎన్టీఆర్ గారికి ఒకలా ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక రూట్లో ఉంటుంది, అరవింద్ సమేత అది ఒకలాగా ఒక రూట్లో ఉంటుంది. బాలకృష్ణ గారికి ఇట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ రూట్. సో యూ కాంట్, మీరు అందరికీ ఒకేలా కొట్టలేరు. ఇట్ వోంట్. ఇప్పుడు మీరు ఓజీ చూసారంటే ఇట్ విల్ బి కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్. చూసా, థియేటర్లో చూసి అప్పుడు మేము కాల్ చేశాను కదా. సారీ, మాట్లాడారా? మాట్లాడాం అసలు మొత్తం, అంటే చైనీస్ మ్యూజిక్ అవన్నీ కూడా మనం అదే మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఓజీ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ టోటలీ ఒక న్యూ ఈడిఎం కల్చర్, ఒక టాలీవుడ్ మ్యూజిక్కి ఇప్పుడు ఉండే జెన్ బీటా, జెన్జీ పీపుల్కి ఎలా మ్యూజిక్ వెళ్ళి కూర్చోవాలి. సో దట్ ఎంట్రాల్ సో మచ్. సో దట్ వాజ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ అస్. సో అలాంటి సినిమా వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు వర్క్ ఆన్ దట్ స్పేస్. అన్ని సినిమాలకి అది కొట్టలేము, మళ్ళీ ఈడిఎం సింక్ అవ్వవు. బట్ వీఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్యూజ్ మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పాసిబుల్ టు ఆల్ ద థింగ్. ఇప్పుడు అఖండ తాండవంలో చాలా ఎక్స్పెరిమెంట్ చేసాం, చాలా శివుడు ట్రాన్స్ మ్యూజిక్ తాండవం అని ఇచ్చేసారు, వర్డ్ ఇచ్చారు కాబట్టి. సో రిథమిక్గా ఎంత ఎక్స్పెరిమెంట్ చేయగలము, సినిమాని ఎంత కొత్తగా తీసుకెళ్ళాము జనాలకి, ఇంతవరకు వాళ్ళు వినని సౌండ్ ఎలా తీసుకురావడం అనేది ఆ 9 songs జ్యూక్ బాక్స్లో చాలా హెల్ప్ చేసింది. అది అందరూ బాలయ్య గారు, బోయపాటి గారు అందరూ షాకు, ఇన్ని పాటలు లేవే సినిమాలో అన్నారు. నేను ఆడియో ఫంక్షన్ పెట్టమని అడిగాను, ఎవరు అన్ని పాటలు ఎవరు వినలే. ఆడియో ఫంక్షన్ పెట్టమని అడిగాను, ఫంక్షన్ ఎన్ని పాటలు, 2-3 పాటలు కదా పాడతారా, 2 పాటలు కదా అన్నారు. లేదండి 9 పాటలు ఉన్నాను. ఆ పాడిన తర్వాతే అర్థమైంది అందరికీ, ఇంత మ్యూజికల్గా ఇంత ఉంది ఆ సినిమాలో. సో సినిమా చూస్తూ చేసిన పాటలు, టైటిల్గా ఒక పాట, అఖండ తాండవం ఒక పాట, అఖండ హైందవం ఒక పాట, దాని తర్వాత జాజికాయ, దాని తర్వాత అఖండ మన శంకర్ మహాదేవన్ గారు, కైలాష్ గారు పాడిన ఆల్రెడీ ఆ సాంగ్ రిలీజ్ అయిపోయింది. వీళ్ళు పాడారు, సర్వేపల్లి సిస్టర్స్ పాడారు. వాళ్ళు పాడింది హైందవం. మన సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు పాడింది, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ముని మనోరాలు వాళ్ళు పాడింది హైందవం పాడారు. అది కాకుండా ఇంకో గంగాధర శంకర ఒక సాంగ్ పాడారు. సో ఒక 9 songs అలా సినిమా తీసేసుకుంది. ఎటుకు మెలడికల్గా ఎంత హై చేయాలని అనుకున్నాను. ఎక్కువ అనుకోవడం అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి, అంటే స్టోరీ నడుస్తున్నప్పుడు స్టోరీ ప్రోగ్రెషన్కి వాడేవే కదా అన్ని. అంతే బికాస్ సాంగ్స్ అంటూ సపరేట్గా ఈ సినిమాలో ఏం లేదు. అంటే బాలకృష్ణ గారికి హీరోయిన్ కి ఒక పాట ఉంది కదా, ఇది బాలకృష్ణ గారికి హీరోయిన్ కి లేదా పాట, అదే జాజికాయ ఒక పాట, శ్రేయా ఘోషల్ గారు పాడారు కదా. అవును జాజికాయ. బికాస్ ఆ బ్లాక్ బస్టర్ వైబ్స్ తెద్దామని, బికాస్ బ్లాక్ బస్టర్ ఆవిడే పాడే శ్రేయా ఘోషల్. సో మా సాంగ్కి నాకు జనరల్గా మెలడీజం కోసం వెళ్తాం శ్రేయాకి. నేను ఒకసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. టింబరే మారిపోయింది. నేను షాక్ విని శ్రేయా ఘోషల్ గారి వాయిస్ అని మళ్ళీ వెళ్ళి లేబుల్ వెళ్ళి చూశాను ఆవిడే. తను కూడా బూచాడే తర్వాత బాగా ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏ నాయక్ పాట, బూచాడే పాటలు, ఇవన్నీ ఎక్స్పెరిమెంటెడ్ సో మచ్. బ్లాక్ బస్టర్ సాంగ్ కానీ, దాని తర్వాత ఐ ఎంజాయ్ సో మచ్ వర్కింగ్ విత్ శ్రేయ. షీ ఈజ్ వెరీ వెరీ గుడ్. బికాస్ తను దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్సటాలిటీ, నో. సో అన్నీ తెలుసు, తెలియదు ఇంకేం లేదు. మలయాళం లాంగ్వేజ్, తులు లాంగ్వేజ్, కష్టమైన లాంగ్వేజ్ కూడా పాటలు పాడేస్తుంది. సో ఇంకా షీఈస్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ ఫిల్మ్. షీ ఈజ్ సో బ్లెస్డ్. సో మనం ఇంకా ట్రాక్ తీసుకెళ్ళి ఇస్తే ఇంకా చూయింగం లాగా నవ్వులేయడం అంతే. ఎంత కష్టమైన పాట 15 నిమిషాలు. ఇంకా మేము కొంచెం ఒక్కడు నుంచి మాకు ట్రావెల్ ఉంది కాబట్టి, నేను శ్రేయా ఘోషల్ 23-24 ఏళ్ళగా మాకు ట్రావెల్ ఉంది కాబట్టి, సో ఇంకా మొత్తం ఊర్లో ఉండే అన్ని చెత్త అంతా మాట్లాడుకుని వాళ్ళేం చేస్తారు, ఇది అసలు దాలో ఒక 3 గంటల సేపు పోతుంది తప్ప, బట్ రికార్డింగ్ టైం 15-20 minutes. ఆవిడ షీ హస్ గ్రోన్ ట్రెమెండస్లీ అప్పటి నుంచి. అవును, మిమ్మల్ని చూసి కూడా ఆవిడ అలాగే ఫీల్ అవుతుంది అంతే. బికాస్ వీ ట్రావెల్ లాట్, వెరీ గుడ్ ఫ్రెండ్స్ బేసికలీ. సో కనకవ చేత ఒక పాట పాడించారు, ఒక మంచి పాట. అసలు ఈవెంట్లో బాలకృష్ణ గారు పొంగిపోతున్నారు ఆవిడ వాయిస్ వింటుంటే. ఎవరికి తెలియదు ఇలాంటి పాట ఇలా ఉంది సినిమాలో. డైరెక్టర్ గారికి కూడా లాస్ట్ 3 days ముందరే అన్నీ విన్నారు. అంతవరకు వేరే వేరే సింగర్స్తో ఉండింది. సో ఆడియో ఇంకా లాంచ్ అయిపోతుంది అనే ప్రెషర్లో అందరినీ పాడించి మొత్తం రెడీ చేసి, బికాజ్ అప్పుడే అందరినీ రప్పించాం. వీళ్ళు కూడా మార్గలి సీజన్, కర్ణాటిక్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, సో ఐశ్వర్య సిస్టర్స్ కానీ, సర్వేపల్లి సిస్టర్స్ కానీ, సో వీళ్ళందరినీ ఆ సీజన్ ముందరే పాడించి ఫినిష్ చేసేద్దామని చెప్పి, సో వాళ్ళకి చాలా కర్ణాటిక్ ఇవన్నీ ఉంటాయి, రిహార్సల్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళని అప్పుడే 1 day ముందర రప్పించి మొత్తం ప్రసాద్ ల్యాబ్లో కూర్చి మొత్తం రికార్డ్ చేసి చక్కగా
అని వాళ్ళకి పాటలన్నీ చూపించి అసలు రియల్లీ ఎంతో సో మచ్ అండ్ వాళ్ళు వాళ్ళ మిశ్రా బ్రదర్స్ అవును, మన దీనికోసం ఛాన్స్ కోసం మథురా నుంచి వచ్చారు. వాళ్ళు ఫస్ట్ ఏంటండి వాళ్ళ స్పెషల్ చెప్పరా కొంచెం? వాళ్ళు అసలు వాళ్ళ కంఠం సో గుడ్ అండి. ఇంటర్వెల్లో వీళ్ళు వింటారు కదా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు, మై గాడ్ మ్యాసివ్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్లో బాలగారు వచ్చినప్పుడు వస్తుంది వీళ్ళ వాయిస్, అమ్మ అసలు అలా లేస్తుంది, ఒక నిమిషం అలా దేవుడు వచ్చినట్టు ఉంటుంది. సో అన్నీ ఎక్స్పెరిమెంటే ఇవన్నీ. ఇన్స్టాగ్రామ్లో వీఆర్ ఎక్సర్సైజింగ్ లాస్ట్ 6-7 monthsగా సినిమా ప్రారంభం అయిన నుంచి శివుడి పైన ఏంటి ఏమేమి స్తోత్రాలు తీసుకోవాలి, టీం రోజు రా పబ్బు పోదాం, రా ఇటు పోదాం, ఇట్లు పోదాము, అటు పోదాం, స్పైసీ వెన్యూ పోదాం, రెస్టారెంట్ పోదాం అంటే వచ్చేస్తారు. బట్ వీళ్ళంతా గుడికి తీసుకెళ్దాం చాలా కష్టం. సో అఖండ అనేది ఒక టెంపుల్. ఆ టెంపుల్లో ఇంకా వెళ్ళి మేము డీజే కొట్టాం అనమాట, అంతే. టెంపుల్కి వెళ్ళి డీజే కొట్టి, అసలు శివుడికి డీజే ఇష్టమే కదా, సౌండ్ తాండవం అంటే ఇంకా అంతే కదా. తాండవం పెట్టిన వల్ల ఇంకా వి ఎక్స్ప్లోర్డ్ సో మచ్ విత్ ద రిథమ్స్. మళ్ళీ చరణ్ గారిని ఒక పాట పాడించి సో టోటల్గా చరణ్ గారు పాడారు ఇందులో. చరణ్ గారు పాడారు, హరహర అని ఒక పాట పాడారు. అది అసలు ఇప్పుడు రీల్స్లో అవే బాగా తిరుగుతుంది, ఆ పాటే బాగా తిరుగుతుంది. అది నువ్వు హైందవం అంతే, ఇంకా అన్ని ఎవ్రీథింగ్ దే టుక్ అప్.